తో జరిగిన వార్లో భారత ఆర్మీ తన సత్తా చాటింది. పాక్ ను ఊహించని విధంగా దెబ్బతీసింది. శత్రువుకు అంతు చిక్కని వ్యూహాలతో భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇందుకు భారత్ తన అమ్ముల పొదిలోని పవర్ఫుల్ వెపన్స్ ను వినియోగించలేదు. రాఫెల్ లాంటి అస్త్రాలను సంధించలేదు. కేవలం మీడియం మిషన్ గన్స్ తోనే పాక్ కు చుక్కలు చూపించింది ఇండియన్ ఆర్మీ. ఈ నెల 7వ తేదీన రాత్రి పాకిస్తాన్ భారత్ పైన 2 మోర్టార్ బాంబులు వేసేందుకు ప్రయత్నించింది. అయితే ఇండియన్ ఆర్మీ మాత్రం వాటిని సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టింది. అంతేకాదు రివర్స్ పాక్ పైన అటాక్ చేసింది. 3 నిమిషాల్లోనే 13 బంకర్లను ధ్వంసం చేసింది. ఇది మీడియం మిషన్ గన్స్ తో సాధ్యమైనట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ సైన్యం కూడా రివెంజ్ కు ప్లాన్ చేసిన భారత ఆర్మీ వ్యూహాలతో వారి పాచిక పారలేదు. దీంతో సరిహద్దుల్లోని గ్రామాల మీద కాల్పులు జరిపింది పాక్. డ్రోన్లను కూడా ప్రయోగించింది. పాక్ వాడిన డ్రోన్లు వేరే దేశానివి కావడంతో వాటిని ఎలా ఆపరేట్ చేయాలో కూడా వారికి తెలియలేదు. అయితే ఇండియన్ ఆర్మీ మాత్రం పాక్ పంపిన డ్రోన్లను కూల్చివేసింది. ఈ నెల 7న అర్ధరాత్రి 1 గంటకు పాకిస్తాన్ మళ్లీ కాల్పులు ప్రారంభించింది. అయితే ఇండియన్ బలగాలు సిద్ధంగా ఉండడంతో కేవలం 10 నిమిషాల్లోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లన్నీ ధ్వంసం చేసింది. ఈ దాడికి మామూలు గన్స్ తో పాటు మోర్టార్లు, యాంటీ ట్యాంక్ మిసైళ్లను వాడినట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. పూంచ్ ప్రాంతంలో పాకిస్తాన్ కు చెందిన 10 నుంచి 12 ఆర్మీ పోస్టులు ధ్వంసం చేసినట్లు తెలిపారు. దీంతో పాక్ నేరుగా ఇండియన్ ఆర్మీపై దాడి చేయలేదు. బోర్డర్లోని గ్రామాలపై కాల్పులు జరిపింది. అయితే పాక్ బుల్లెట్లు, బాంబుల నిల్వలను భారత సైన్యం పేల్చివేసింది.